ఆ మధ్యకాలంలో ఇద్దరు భార్యాభర్తలు వారు సేవ చేస్తూ ఉన్నారు. అయితే వారికి 7 పిల్లలు. భర్త భార్య ఇద్దరు సేవలో బిజీగా తిరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబంలో. అయితే భార్యాభర్త ఇద్దరు ఒకేసారి ఇంట్లో ఉండటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరిగిద్ది. ఎందుకనంటే ఆమె సేవ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఉండటం, ఆయన ఒకవేళ సువార్త పనిలో వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆమె ఇంట్లో ఉండటం అనేది జరుగుతూ ఉండేది. ఆ భార్యాభర్తలు ఇద్దరు దేవుని కొరకు వాడబడుతుంటే దినాలు. అయితే ఇద్దరు కలిసి ఇంట్లో ఉండటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరిగిద్ది. ఓ రోజు ఆ భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉన్నారు. పిల్లలందరికీ చాలా సంతోషం. అమ్మ నాన్న ఈరోజు ఇద్దరు ఇంట్లో ఉన్నారు, మన అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లో ఉన్నారని సంతోషం. అయితే ఆ పిల్లలు ఉన్నారు కదా అని ఆ తల్లి పిల్లలకి భోజనం సిద్ధపరచడానికి అన్నం వండి పాలు కూడా కాగబెట్టి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సేవా సంబంధమైనటువంటి విషయాలు. మరి ఆ పాలు ఒకవేళ త్వరగా ఆరతాయని కింద పెట్టిందో ఏం సంగతో తెలియదు, కానీ ఆ తల్లి ఈ పిల్లలు ఆడుకుంటా అటు తిరుగుతా వీళ్ళ మధ్యలో నుంచి అటు ఇటు తిరుగుతా ఆ పాప ఆడుకుంటూ వెళ్ళి ఆ పాల గిన్నెను తంతే, తెలీదు అమ్మాయికి, ఆ పాల గిన్నెను తగిలితే ఆ పాలన్నీ దొర్లిపోయినాయి. గిన్నె ఎప్పుడైతే కాళ్ళకు తగిలిందో ఆ బాగా వేడిగా కాల్చుకుంటే ఆ పాలల్లో ఈ అమ్మాయి పడిపోయింది. మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది. బట్టలు ఆ వేడికి ఒంటి మీద ఉంటే గౌను కూడా అమ్మాయి చర్మానికి అంటుకుపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఆ పాపని పక్కకు తెచ్చి చిన్నగా ఆ గౌన్ తీస్తూ ఉంటే చర్మం కూడా ఊడొస్తుందంట. చిన్న పాప, ఒక 4-5 సంవత్సరాలు ఉండొచ్చు. అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలు సేవలో ఉన్నారు, సేవ గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎలా జరిగింది, ప్రభు ఇలా చేశాడు, వాళ్ళకి ఇలా సువార్త చెప్పామని ఎంతో సంతోషంగా దేవుని పని గురించి మాట్లాడుకుంటుంటే అంతలోనే విషాదం. ఇంకా ఆ పాపని వాళ్ళు తీసుకొచ్చి ఒక అరిటాకులో పడుకోబెట్టి ఏసు రక్తం రాసి, అరిటాకు నిండా ఏసు రక్తం రాసి ఆ పాపని ఆ అరిటాకు మీద పడుకోబెట్టి ఆ భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎందుకనంటే ఆ పాప ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోయారు ఆ భార్యాభర్తలు. చిన్న పసిబిడ్డ కదా, చాలా గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంది. ఇంకేం చేయాలో అర్థం కాక ప్రార్థనే, దేవుడే మనకు సహాయకుడు అని వాళ్ళకి ఎంతో విశ్వాసం పడుకోబెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు ప్రార్థన చేసి ఒక అరగంట ప్రార్థన చేసేసరికి చిన్నగా ఆ పాప ఏడుస్తా ఆ అరిటాకు మీద వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలు వింటా ఏడుస్తా నిద్రపోయింది. కానీ ఆ తల్లి మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంది. ప్రభువా, రేపు నిద్ర లేచిన తర్వాతనే నా పాప గొడవ చేసిద్ది, ఆ గాయాలను ముట్టు నాయన, నువ్వు స్వస్థపరచు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. తల్లి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసింది. తెల్లారి పొద్దున ఆ పాప బాగా ఏడ్చిద్దేమో అనుకుంటే పెద్దగా ఏమీ ఏడవలేదు, కానీ కొద్దిపాటి గాయాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి విశ్వాసం, ప్రభు ముట్టాడు, ప్రభువు చూసుకుంటాడని విశ్వాసం. కానీ బంధువులకు తెలిసి ఆ బంధువులు వీళ్ళని అరిశారంట. పిచ్చేమన్నా పట్టిందా పసిపాప, దేవుడు అది ఇదని అనుకుంటూ హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఏసు రక్తం రాసాం అదని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తాం అదని అరిస్తే ఆ పాపని బంధువుల మాటలు కాదనలేక హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించారంట. హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు చూసినారంట, అమ్మా ఈ పాపకి కాలు ఎంతకాలం అయింది, ఒక 1 నెల రోజులైనా అయిందా ఈ పాప ఒంటి మీద పాలుబడి అని అడిగాడంట. అడిగితే 1 నెల రోజులు కాలేదండి, రాత్రే మా పాపకి ఇట్లా వేడి పాలుపడ్డాయి, రాత్రేనండి ఇది జరిగిందని. అంటే ఇది చూస్తూ ఉంటే రాత్రి జరిగినట్లేదు, 1 నెల రోజుల కింద జరిగినట్లాగుంది, గాయాలన్నీ పూర్తిగా మానిపోయినట్టున్నాయి అని అన్నాడంట. అని చెప్తే ఆమె చెప్పిందట, మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, మేము ప్రార్థన చేసాం రాత్రి అని చెప్తే, అట్టయితే నీ దేవుడు గొప్పవాడు. కానీ ఆయన అన్నాడంట, ఏమని అనంటే, అమ్మ గాయాలైతే మానుతాయి కానీ మచ్చలు ఉంటాయే, కాలిన మచ్చలు, అవి మాత్రం జీవితకాలం ఉంటాయి, అవి మాత్రం మానవు. పాపకి పాలు గాలిన మచ్చలు జీవితకాలం ఉంటాయి అని చెప్తే తగ్గవని చెప్పాడంట డాక్టర్ గారు. ఆ మచ్చలు ఎప్పటికీ ఉండిపోతాయి అలాగా అని చెప్తే డాక్టర్ గారికి వెళ్ళి చూసి ఆమె చిరునవ్వు నవ్వి సరే డాక్టర్ గారు అని చెప్పేసి ఆ పాపను తీసుకొని ఇంటికి వచ్చింది.
ఇంటికి వచ్చి మళ్ళా ప్రార్థన చేసింది. ఏమనంటే, గాయాలు మానిపిన దేవుడు నువ్వు, మచ్చలు మానపలేవా ప్రభువా, నువ్వు తప్పకుండా చేస్తావు, తప్పకుండా చేస్తావు అని మళ్ళా ఆ తల్లి ఆ పాప కొరకు ప్రార్థన చేయటం మొదలు పెడితే వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఏమనంటే, ఈరోజు ఆ కాలిన గాయం ఒక్కటంటే ఒక్కటి కూడా ఒంటి మీద లేదు. ఆ పసి పాపను దేవుడు దైవజనులలాగా చేసి ఈరోజు పరిచర్యలో వాడుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మీరు ప్రార్థన చేశారు. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఏదైనా తప్పకుండా నా ప్రభు మిమ్మల్ని ముట్టి బాగు చేయగలడు. ఏదో ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి రోగాలతో ఉన్న వాళ్ళు ఇంకా నాకు రోగం ఉందని కుమిలిపోయి ఇబ్బంది పడకండి. నా ప్రభువు నన్ను దర్శించాలని విశ్వసించండి. ఇంకంతే, ఇంక రోగాల గురించి వదిలేసేయండి.